అదానీ గ్రూప్ పై హిండెన్బర్గ్ ఆరోపణలు అసత్యమని సెబీ క్లీన్ చిట్ ఇచ్చింది. అదానీ గ్రూప్ పై ఎలాంటి జరిమానా విధించడం లేదని తెలిపింది. ఇక సత్యమేవ జయతే అంటూ సెబీ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు గౌతమ్ అదానీ. హిండెన్బర్గ్ ఆరోపణలపై అదానీ గ్రూప్ కు భారీ ఊరట లభించింది. హిండెన్బర్గ్ నివేదికలో అదానీ గ్రూప్ కు క్లీన్ చిట్ లభించింది. స్టాక్ అవకతవకలో అకౌంటింగ్ మోసాలకు పాల్పడుతుందంటూ అమెరికా షార్ట్ సెల్లర్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని సెబీ స్పష్టం చేసింది. అదానీ గ్రూప్ తన లిస్టెడ్ కంపెనీల్లో అక్రమంగా నిధులు మళ్లించిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఈ మేరకు ఇన్సైడర్ ట్రేడింగ్, మార్కెట్ మ్యానిపులేషన్, పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనల ఉల్లంఘన లాంటి అంశాలకు సంబంధించి 2 వేర్వేరు ఉత్తర్వులు వెలువరించింది. అదానీ ఎంటర్ప్రైజెస్ తో పాటు ఆ గ్రూప్ కు చెందిన ఇతర కంపెనీలపై హిండెన్బర్గ్ సంస్థ 2023 జనవరిలో తీవ్ర ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ కంపెనీలతో జరిగిన లావాదేవీల్లో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని సెబీ స్పష్టం చేసింది. ఇన్వెస్టర్లను తప్పుదో పట్టించేలా ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని సెబీ స్పష్టం చేసింది. అదానీ గ్రూప్ సంస్థలు గానీ ఎగ్జిక్యూటివ్లు గానీ ఎలాంటి తప్పు చేయలేదని, జరిమానా విధించాల్సిన అవసరం లేదని తెలిపింది. సెబీ రిపోర్ట్ పై స్పందించారు గౌతమ్ అదానీ. సత్యమేవ జైతే అంటూ ట్వీట్ చేశారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన వాళ్లు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హిండెన్బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. సుమారు $150 బిలియన్ విలువ కోల్పోయాయి.